అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఆయనతో సుదీర్ఘ కాలం పాటు అయితే 40 ఏళ్ల రాజకీయంలో నేను కూడా తోడున్నానంటూ కూడా గణేషుల బాబ్జీ గారు అయితే మనతో ఉన్నారు. అయితే ఆయనతో ఎన్నో పోరాటాలు చేసినటువంటి నేను ఈరోజు ఆయన లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనతో ఓనమాలు నేర్చుకున్నాను నేను అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. సార్, ఆయనతో మీకున్న అనుభవం ఎలాంటిది? సుదీర్ఘ కాలం పాటు నా బాల్యం నుండి కూడా నేను ఆయనతోనే కలిసి నడిచాను. ఆయన 1900 అంటే మా తండ్రి మరణానంతరం 1978 సంవత్సరంలో ఆయన జనతా పార్టీ సింబల్ మీద నాగరిపట్టిన రైతు గుర్తు మీద ఆయన శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముగింపుకు వచ్చిన తర్వాత 1982లో అంటే 83 ఈలి ఆంజనేయులు గారి మధ్యవర్తిగా ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు ఆయన తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరి పర్తిపాడు నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేసి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారి సంక్షోభం తర్వాత 1985లో కూడా మళ్ళీ అదే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్ళీ అఖండమైన మెజారిటీతో ఆయన గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా మొదట పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రవాణా శాఖకు మారారు. దరిమిలా కొంతకాలం గడిచిన తర్వాత గ్రూపు రాజకీయాల్లో ఎమ్మెల్యేకి ఆయన తెలుగుదేశం పార్టీకి స్వస్తి పలికి 1988 సంవత్సరంలో బయటకు వచ్చేశారు. 89లో రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు మళ్ళీ 1989లో మళ్ళీ అదే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పౌర సరఫరాలు జౌలి పరిశ్రమల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరలా పార్టీతో కొంత గ్యాప్ వచ్చి ఆయన బీజేపీ కూడా మద్దతు ఇచ్చి యువి కృష్ణరాజు గారి పార్లమెంట్ మెంబర్గా నెగ్గడానికి అంగబలం అర్ధబలం కూడా ఆయన ఇక్కడ దన్నుగా నిలిచి 68,000 మెజార్టీతో ఇక్కడ బీజేపీ ఎంపీని నెగ్గించారు. ఆ తర్వాత అది కొద్ది కాలంలో ముగింపు వచ్చిన తర్వాత 1999లో మళ్ళీ ఈయనే పార్లమెంటు సభ్యుడిగా జిఎంసి బాలయోగ్ గారి పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మళ్ళీ ఈయన కాకినాడ లోక్సభకు పోటీ చేసి 1,21,000 భారీ మెజారిటీతో ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎప్పుడు ఆయన పదవి చేపట్టిన పదవిని తన సొంతానికి కాకుండా ప్రజా శ్రేయస్సు కొరకు వినియోగించినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారిని చెప్పక తప్పదు. ప్రతిపాడు నియోజకవర్గంలో తాటాకు ఇల్లు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆయన 1985లో మంత్రిగా ఉండగా ప్రతి ఒక్కరికి 3 సెంట్లలో గృహ నిర్మాణాలు చేపట్టి రాష్ట్రంలో ప్రతిపాడు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపారు. ఆయన బాల్యం అంటే చదువుకున్న స్కూలు ఏరియా ఎక్కడ? ఆయన అమ్మమ్మ గారి ఊరైతే పిఠాపురం నియోజకవర్గంలో మంగుతుర్తి గ్రామం పులప సీతాభద్ర గారి మనవడు. ఆయన ఎస్ఎస్ఎల్సీ వరకు కూడా కిల్లంపూడిలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి మీరు కూడా ఆయన ఉద్యమాలు పాల్గొన్న ప్రతి ఉద్యమంలోని కూడా ఏదైతే తుని ఉద్యమాలే కాదు ఏదైనా ఏ ఉద్యమంలో పాల్గొన్నా మీరు దగ్గరుండి పనిచేశారు. ఆయన పనితీరు ఎలా ఉండేది? ఒక నిబద్ధతగా ఉండేది. ఏదైనా ఒక సిస్టమేటిక్గా ఆయన ఎంచుకున్న నిర్ణయం సరైనదని ఆయన భావిస్తే పులి బోనులో బుర్ర పెట్టడానికి ఉన్న వెనకంజ వేయినటువంటి మహోన్నత వ్యక్తిత్వం ముద్రగడ సొంతం. ఈరోజు ముద్రగడ మన మధ్యలో లేరు. చాలా బాధాకరం, దురదృష్టకరం. అందులోనే కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. చాలా బాధపడడం ఎంచేదంటే ఇటువంటి నిజాయితీపరుల రాజకీయాల్లో ఉండాలనేది మా సంకల్పం. ఆయన మరి అకాల మరణం మాకు తర్వాత ముఖ్యంగా కాపు జాతికి, ఇవాళ కాపు జాతిలో ఎవరైనా విదేశీ విద్య కాపు విదేశీ విద్య కానీ లేదా కాపు మహిళకు కానీ లేదా కాపు కార్పొరేషన్ కానీ పెట్టారంటే అది ముద్రగడ యొక్క కృషి వల్ల అనేసి చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఎంతో మందికి జాబులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే అంటే ఎంతో మంది ఉపాధి కలగడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు వేల మందికి ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించి ₹1 వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసిన వాహనమే కూడా వెళ్లకుండా ఈయన సొంత వాహనంలోనే అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత ముద్రగడ పద్మనాభం గారికి దక్కుతుంది. ఫైనల్ గా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? ఈ గ్రామమే కాదండి, ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు ఎప్పుడు కూడా ఆయనకి ఒక మోరల్ సపోర్ట్ గా ఉంటాయండి. ఆయన ఉద్యమాలు చేసినప్పుడు కూడా రోజుకు ఒక ఊరు చెప్పిన ఇక్కడ పహారాలు కాసేయండి, డే అండ్ నైట్ ఇక్కడ పహారాలు కాసేయండి. ఈ ఒక్క ఊరనే కాదు, కిల్లంపూడిలో ఉన్నటువంటి మెట్ట ప్రాంత రాజకీయ యోధుడండి ఆయన. మెట్ట ప్రాంత ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాడు తప్ప మాట తప్పలేదు, మడమ తిప్పలేదు.
అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే నేను ఆయనతో ఉన్నటువంటి సుదీర్ఘ 40 ఏళ్ల కాలం పాటు ఆయనతోటే ప్రయాణం చేశాను. ఈ రోజు నా బాల్యం నుంచి కూడా ఆయనతోనే ప్రయాణం చేశాను. ఈ రోజు ఆయన లేకపోవడం నాకు ఒక కుటుంబ సభ్యుడినే కాదు, ఒక తండ్రిని కోల్పోయినట్టుగా అనిపిస్తుందని కూడా ఆయన ఎవరైతే గణేష్ బాబ్జీ ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది.